महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ మార్చి 29న ఏర్పడబోతున్న సూర్యగ్రహణం ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఏ సమయాల్లో కనిపిస్తుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అలాగే అందరూ కూడా అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం అమావాస్య రోజు ఏర్పడింది. దానికి ప్లస్ ఎందుకు నాకు అర్థం కావట్లా. దీని గురించి మిగతా వాళ్ళు మన భారతదేశంలో ఉన్నవాళ్ళు ఈ సూర్యగ్రహణం ఉందా లేదా అనుకుంటూ దీని గురించి మళ్ళీ సగం ఇన్ఫర్మేషన్ తెలియక భారతదేశంలో ఉన్న వాళ్ళకి అసలు ఈ సూర్యగ్రహణానికి సంబంధం ఏమీ లేదు. ఆల్రెడీ నేను ముందే చెప్పా, మనకి క్రోధినామ సంవత్సరంలో చంద్రగ్రహణాలు కానీ సూర్యగ్రహణాలు కానీ రెండు గ్రహణాలు ఉన్నాయి. 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు 4 కూడా మనకు వర్తించమని ఆల్రెడీ చెప్పా. ఎప్పుడు చెప్తున్నా ఇది భారతదేశానికి ఈ గ్రహణం వర్తించదు. గ్రహణం అంటే సూర్యగ్రహణం అమావాస్య రోజే వస్తుంది. అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం అని మనం పెట్టగలరా ఫస్ట్ పాయింట్. ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ టిఆర్ క్రియేషన్స్ మన ఫ్యామిలీ చాలా కంట్రీస్లో విస్తరించి ఉన్నారు కాబట్టి మెయిన్గా మనకి యుఎస్ఏ, యూకే, కెనడా, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, రష్యా, ఐర్లాండ్, గ్రీన్లాండ్, ఐస్లాండ్ ఈ కంట్రీస్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది. అయితే ఏ కంట్రీలో ఏ దేశంలో ఎన్ని గంటలు కనిపిస్తుంది ఎంత పర్సెంట్ కూడా చూద్దాం. ఫస్ట్ మనం యుఎస్ఏ తీసుకుంటే కనుక బోస్టన్లో పొద్దున 6:31 ఉదయం 6:31 నుంచి 7:07 వరకు కూడా ఈ సూర్యగ్రహణం బోస్టన్లో కనిపిస్తోంది. 43% అక్కడ ఎఫెక్ట్ ఉంది. అలాగే న్యూయార్క్లో కూడా యుఎస్లో న్యూయార్క్లో 6:44 AM నుంచి 7:04 AM వరకు కూడా మనకి ఈ సూర్యగ్రహణం ఉంది. ఇది 22% అక్కడ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. అలాగే పోర్ట్లాండ్లో యుఎస్ఏలో పోర్ట్లాండ్లో 6:27 AM నుంచి 6:27 ఉదయం 6:27 నుంచి 7:10 వరకు కూడా అక్కడ సూర్యగ్రహణం మనకు కనిపిస్తుంది. ఇది 64% దాని ఎఫెక్ట్ అనేది ఉంది. అలాగే వాషింగ్టన్లో కూడా యుఎస్ఏలోని వాషింగ్టన్లో 6:56 నుంచి 7:01 వరకు కూడా దాదాపుగా ఒక 6 నిమిషాల పాటు అక్కడ సూర్యగ్రహణం కనిపిస్తుంది. 1% మాత్రమే అక్కడ ఎఫెక్ట్ ఉంది. అలాగే ఇక యూకేలో లండన్ తీసుకుంటే యూకేలో మనకి ఉదయం 10:07 నుంచి 12 గంటల వరకు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అంటే 2 గంటల పాటు యూకేలో ఈ గ్రహణం కనిపిస్తుంది. యూకే బాగా ఇంపాక్ట్ కూడా ఉంది. 31% యూకేకి ఎఫెక్ట్ ఉంది. అలాగే కెనడాలోని మాంట్రియాలో 6:39 ఉదయం 6:39 మొదలై 7:13 వరకు కూడా ఉదయం ఈ యొక్క గ్రహణం కనిపిస్తుంది. అక్కడ కెనడాలోని మాంట్రియాలో 47% అక్కడ ఎఫెక్ట్ ఉంది. అలాగే కెనడాలోని హాలిఫాక్స్లో 7 గంటలకి గ్రహణం మొదలై 8:12 వరకు కూడా ఈ గ్రహణం ఉంది. అక్కడ 83% ఈ గ్రహణం ఎఫెక్ట్ ఉంది అక్కడ. అలాగే కెనడాలోని ఒట్టావాలో 6:45 ఉదయం 6:45 నుంచి 7:13 వరకు కూడా గ్రహణం కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ కంట్రీలో ఈ దేశంలో. అలాగే 30% ఎఫెక్ట్ అయ్యి ఉంది అక్కడ. అలాగే కెనడాలోని సెయింట్ జాన్స్లో 6:57 ఉదయం 6:57 నుంచి 8:51 వరకు కూడా దాదాపుగా ఒక 2 గంటల పాటు ఇక్కడ కూడా ఈ కెనడాలోని సెయింట్ జాన్స్లో కూడా ఎఫెక్ట్ ఉంది. 83% ఇక్కడ గ్రహణం ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక జర్మనీలో బెర్లిన్లో చూస్తే కనుక 11:32 AM మనకి గ్రహణం మొదలయ్యి అక్కడ మధ్యాహ్నం 1:07 వరకు కూడా ఈ యొక్క గ్రహణం ఇక్కడ కూడా మనకి దరిదాపుగా 2 గంటల వరకు కూడా ఉంది. ఇక్కడ 15% ఎఫెక్ట్ అనేది జర్మనీలో కనిపిస్తుంది. స్వీడన్లోని
స్వీడన్లో స్టాక్హోయిమ్లో ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 1:21 వరకు కూడా గ్రహణ ఎఫెక్ట్ ఉంది. 22% ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉదయం 11:08 నుంచి 12:56 వరకు కూడా మధ్యాహ్నం 12:56 వరకు, అంటే ఇక్కడ కూడా దరిదాపుగా మనకి 11, 12, 12, 1 2 గంటల పాటు గ్రహణ ఎఫెక్ట్ ఫ్రాన్స్లో కనిపిస్తుంది. ప్యారిస్లో 24% ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ స్పెయిన్లో 10:48 AM ఉదయం 10:48 మొదలై 12:33 వరకు మధ్యాహ్నం 12:33 వరకు గ్రహణం ఉంది. ఇక్కడ 21% కనిపిస్తుంది. దీని ఎఫెక్ట్ అక్కడ 21% ఉంది. ఇక రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యి 3:25 వరకు, అంటే ఇక్కడ చూస్తే 1:25 వరకు కూడా ఇక్కడ మనకి గ్రహణ ఎఫెక్ట్ కనిపిస్తుంది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో 13% దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఐర్లాండ్లో డబ్లిన్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, అంటే 2 గంటల పాటు ఇక్కడ ఈ గ్రహణ ఎఫెక్ట్ ఉంది. 41% దీని ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి. ఇక గ్రీన్లాండ్లో కూడా గ్రీన్లాండ్లోని ఉదయం 7:57 నుంచి 9:53 వరకు కూడా గ్రహణ ఎఫెక్ట్ ఇక్కడ మనకు ఉంది. 87% హైయెస్ట్ 87% గ్రీన్లాండ్లో గ్రహణ ఎఫెక్ట్ ఉంది. ఇక ఐస్లాండ్లో రేక్జావిక్లో ఉదయం 10:05 నుంచి 12 గంటల వరకు, ఇక్కడ కూడా 2 గంటల పాటు ఉదయం 10 to మధ్యాహ్నం 12:07 వరకు ఐస్లాండ్లోని రేక్జావిక్లో ఇక్కడ ఈ గ్రహణ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. అలాగే 68% దీని ఎఫెక్ట్ ఉంది. సో మొత్తంగా యుఎస్, యూకే, కెనడా, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, రష్యా, ఐర్లాండ్, గ్రీన్లాండ్, ఐస్లాండ్ ఇలా 11 దేశాలలో మనకి సూర్యగ్రహణం యొక్క ఎఫెక్ట్ ఈ యొక్క 29వ తారీఖున కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా షష్టగ్రహ కూటమి జరగడం, నవగ్రహాల దృష్టి కన్యారాశి మీద ఉండడం చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఎఫెక్ట్ ఉన్నాయి ఇక్కడ ఈ గ్రహణం టైంలో. సో కాబట్టి ఈ దేశాల వాళ్ళు చక్కగా ఆ గ్రహణాల సమయంలో మంచిగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క సూర్యగ్రహణం సూర్య నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉంటే, ఎప్పుడైతే రవి ఇక్కడ చిన్నపాటి గ్రహణానికి రవి యొక్క బలం ఏం తగ్గదు, కానీ ఆ కాసేపట్లో ఆ రవిని బలహీనపరిచే ఈ గ్రహణం ఏదైతే ఉందో ఆ సమయంలో ఆ రవికి బలం ఇవ్వటం వల్ల మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. దీని ద్వారా చక్కగా మీకు ఆరోగ్యానికి సంబంధించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, అధికారానికి సంబంధించి కానీ, ఆధిపత్యానికి సంబంధించి కానీ మీకు తర్వాత ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆయన తగినంత పవర్ మీకు ఇస్తాడు. కాబట్టి ఈ దేశాల్లో ఎవరైనా మీకు వెసులుబాటు ఉంటే కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్, అలాగే ఒక నాగపడగ, వెండిది నాగపడగ చక్కగా మీరు దానంగా ఈ గ్రహణం అయ్యాక ఎప్పుడైనా మీరు గుళ్ళో ఎవరికన్నా బ్రాహ్మణులకు కానీ ఎవరికన్నా ఇచ్చేసుకోవచ్చు. సో మాకు వెసులుబాటు ఉన్నదంటే కంపల్సరీగా ఆదిత్య హృదయ పారాయణం కానీ, నేను చెప్పిన రవి నవగ్రహ శాంతి మంత్రం కానీ, సో అలాగే మీకు ఉపాసనగా వస్తున్న ఏమన్నా జప మంత్రాలు ఉంటే అవి కానీ, శ్రీరామరక్ష స్తోత్రం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఈ గ్రహణ సమయంలో మీరు రవి 12 నామాలు ముఖ్యంగా ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూషినే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మరీచే నమః, ఓం అర్కాయ నమః, ఓం సావిత్రే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః ఇలా 12 రవి 12 నామాలు చదువుకుంటా ఆ యొక్క గ్రహణ సమయంలో నవగ్రహ శాంతి మంత్రాలు, రవి 12 నామాలు, ఆదిత్య హృదయ పారాయణాలు ఇవి చేసుకోవటం, చక్కగా పట్టు విడుపు స్నానాలు గ్రహణం పట్టే ముందు చక్కగా పట్టు స్నానం చేయటం, కూర్చొని జపం చేసుకోవటం, అయిపోయాక మళ్ళీ ఇల్లంతా శుద్ధి చేసుకోవటం, మళ్ళీ విడుపు స్నానం చేసుకొని చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకోవటం, దేవుణ్ణి మళ్ళీ శుభ్రం చేసుకోవటం, తర్వాత దానాలు ఇచ్చుకోవటం. సో ఇలాంటివి చేసుకుంటే ఇంకా షష్టగ్రహ కూటమితో ఏర్పడుతున్న ఈ సూర్యగ్రహణానికి సంబంధించి ఏదైనా మీ చార్ట్లో ఇంకా వీక్ పాయింట్ ఏదైనా ఉన్నా రెక్టిఫై అయ్యి అన్ని విషయాల్లో కూడా మీకు ఇంకా మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. మన బంధువులు, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఏ దేశాల్లో, ఈ దేశాలకు చెందిన వాళ్ళు మీ వాళ్ళు ఉన్నా ప్లీజ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.